गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद स्मरामि श्री दयानंद चरणो शिरसा नमः। మనం బాగా నిశితంగా పరిశీలిస్తే ఆవు గడ్డి మేస్తుంది, అది దాని ధర్మం, ఎప్పుడూ మాంసం తినదు. పులి మాంసమే తింటుంది, ఎప్పుడూ గడ్డి మేయదు, అది దాని ధర్మం. కొన్నిటికి భగవంతుడు ఏంటంటే ఈ ప్రకృతిలో ప్రతి దానికి ఒక ధర్మం అనే గీత గీసి వదిలాడు. అన్నీ వాటి ధర్మాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి అధర్మం అనేది తెలియదు, ధర్మమే, అది ఏం చేస్తుందో అది ధర్మమే. కానీ ఒక్క మనిషికే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. అందుకని ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని దురుపయోగం చేసుకునే సోంబేరితనము లోపలుంది, మమకారము లోపలుంది, వ్యామోహము లోపలుంది. అందుకనే వాడు ఎలా ప్రవర్తిస్తే సహజంగా ఉంటుందో, వాడు ఎలా ప్రవర్తిస్తే అది సత్యమై ఉంటుందో, వాడి స్వార్థానికి దాన్ని బలి చేసి వాడు దాన్ని తిరగరాసుకొని ప్రవర్తిస్తాడు. ఇలా కూడా చేస్తాను, అలా కూడా చేస్తాను అని వాడు ఎలా ఉండాలో దాన్ని మార్పు చేసుకుంటాడు. కనుక అధర్మం ఏర్పడుతుంది. ఈ లోకంలో ఎక్కడైనా ఒక అధర్మం పుట్టిందనంటే అది మనిషి వల్ల మాత్రమే పుడుతుంది. ఆవు, చీమ, బల్లి, నల్లి, పిల్లి, కుక్క, పులి వేటి వల్ల ఈ ప్రకృతిలో అధర్మం అనేది జరగదు. ఒక్క మనిషే అధర్మం. ఆ మనిషే అధర్మాన్ని గుర్తించి ఈ అధర్మం జోలికి వెళ్ళకూడదు. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ అన్మ ప్రమద. ఈ విధులన్నీ ఆవులకి కుక్కలకి ఎందుకు లేవంటే అవి ఎలా ఉత్పత్తి అయ్యాయో అలా బ్రతుకుతాయి, పోతాయి. కానీ మనిషి వాటిలాగానే ఉత్పత్తి అయినా వాడు స్వేచ్ఛగా బ్రతికేటువంటి స్వేచ్ఛాచారి మనిషి. అందుకనే అధర్మాలు వీడి వల్ల జరుగుతాయి. కాబట్టి ధర్మము అనే ఒక లైన్ నడుస్తూ ఉంది ప్యారలల్గా. అధర్మం జోలికి వెళ్లకు, ధార్మికంగా ఉండు, ధర్మబద్ధంగా ఉండు, ధర్మమయమైన జీవితాన్ని జీవించు అని మనకు శాస్త్రం హెచ్చరిస్తుంది. అసత్యం వీడి దగ్గర ఉంది కాబట్టి సత్యం జోలికి వెళ్ళు, అసత్యం జోలికి వెళ్లకు. కాబట్టి ఈ శాస్త్రంలో ఈ విధులు విధానాలు ఎందుకనంటే వాడు ఇంకొక మార్గాన్ని ప్యారలల్గా ఇంకొక లైన్ అవలంబిస్తున్నాడు. కాబట్టి బాగా ఆలోచించండి. ఆ లైన్లో వెళుతున్నాడు కాబట్టి ఆ లైన్లో వెళ్ళేవాడిని శాస్త్రము ఈ లైన్ వద్దు అంటుంది. ఇప్పుడు రెండో లైన్ ఎప్పుడు పుడుతుందనంటే ఇప్పుడు లైట్ ఉంది, నా మీద పడుతుంది, అందరూ కనిపిస్తున్నాను కదా, నా వెనకాల చీకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెనకాల చీకటి, ముందర వెలుగు. ఎందుకు వచ్చిందండి? నా వెనకాల చీకటి ఎందుకు వచ్చింది? ఎందుకు ఎదురుగుండా వెలుగుంది అంటే నా వెనకాల చీకటి లేదు, ఉండేదే వెలుగు. కానీ ఆ వెలుగుని నేను అడ్డుకున్నప్పుడు నా వెనక చీకటి ఏర్పడుతుంది. అలాగనే ఇక్కడ ఉండేదే సత్యము. ఆ సత్యాన్ని నేను అనే భావన అడ్డుకున్నప్పుడు అసత్యం అనేది ఏర్పడుతుంది, చీకటి, ఇంకొక కోణం ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఉండేదే సత్యం, ఉండేదే ధర్మం, ఉండేదే యథార్థమైనటువంటిది. కానీ ఆ యథార్థమైనటువంటి సత్యంలో, ఆ ధర్మంలో నేను అనేది అడ్డుకోగానే, చూడండి, ఆ లైట్కి నేను రాగానే దాని ఎదురుగుండా ఏమైంది? నేను ప్రకాశిస్తున్నాను, కానీ నా వెనకంతా చీకటి. అలాగనే లోపల కూడా ఏం జరిగింది? ఉండేదే అఖండమైన చైతన్యం, కానీ నేను అనేది రాగానే ఆ నేను, అసత్యమైన నేను ప్రకాశిస్తుంది. దాని వెనకున్నటువంటి సత్యం అంతా చీకటి అయిపోయింది. ఇప్పుడు నా వెనక ఏముందో మీకు కనిపిస్తుందా? చీకటి అయిపోయింది. అలాగనే మీ లోపల ఏముందో, నేను అనే దానికి వెనక ఏముందో ఏమన్నా అర్థమవుతుందా? కనిపించకుండా అయిపోయింది, చీకటి. కాబట్టి ఇక్కడ నేను అనే రెండు అక్షరాల్ని ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః. కాబట్టి ఆ నేను అనే రెండు అక్షరాలనే క్షేత్రజ్ఞుడు అన్నారు. అర్థమైందా? అయితే ఈ నేను అనేది ఇక్కడ బాగా ఆలోచించండి. ఇక్కడ లైట్ వేరు, నేను వేరు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఇప్పుడు వాళ్ళు లైట్ వేసి పెట్టారు, నేను వచ్చాను మధ్యలోకి. కానీ ఇక్కడ ఆ నేను అనేది చైతన్యం కంటే భిన్నమైంది కాదు, స్వరూపం కంటే వేరైనది కాదు.
అదే. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను అనేది కనుక నాకంటే వేరైతే ఇక నేను గురించి మనం ఇంకేం చేయలేము, అంతే, పడుండడమే మనం. ఆ నేను ఎప్పటికీ పోదు. నేను అనేది నాకంటే వేరు కాదు. మీకు 2 శబ్దాలు చెప్తాను, బాగా వినండి. నేనై ఉన్నాను ఒక శబ్దం, నేనే ఉన్నాను ఇది 2వ శబ్దం. ఈ 2 శబ్దాలని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మర్మం ఏంటో మీకు అర్థమవుతుంది. నేనై ఉన్నాను అంటే నేను అనే వ్యక్తమైనటువంటి జీవత్వం. నేనే ఉన్నాను అంటే ఐ లేను, నేనే ఉన్నాను. ఐ లేను, ఇంకా ఇంగ్లీష్ ఐ లేదు. ఇంకా నేనే ఉన్నాను అన్నప్పుడు హాయిగా ఉంది, సాగతీత లేదు. నేనై ఉన్నాను అన్నప్పుడు సాగతీత ఉంది. ఏమైంది? నేనే అనే ఏకారం కాస్త నేనై ఉన్నాను అన్నప్పుడు ఐకారం అయింది. అదే పెద్ద వికారం, పెద్ద వికారం అదే. నేనే ఉన్నాను, కేవలం అహమస్మి, కేవల అహమస్మి అంటే కేవలం నేనే ఉన్నాను, నేనై లేనక్కడ. నేనై ఉన్నాను అని అంటే నేను అనే మనోవికల్పం, నేనే ఉన్నాను అని అంటే అమనస్క స్థితి, మనస్సుని కూడా దాటి శుద్ధమైన అఖండ చైతన్య స్థితి అది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ నేనే ఉన్నాను, నేనై ఉన్నాను కాదు, నేనే ఉన్నాను అనే స్వరూపం దగ్గరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ అది ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు 5 శ్లోకాలు మనకు చెప్తారు. నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇక్కడ సర్వతః పాణి, సర్వతః పాదం, సర్వతః శిరః, సర్వతో ముఖం, సర్వతః శృతిమత్, సర్వమావృత్య తిష్టతి. చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను అనుకున్నప్పుడు మొట్టమొదట విచారణలో మనకేమనిపిస్తుందంటే, నేను అనగానే బాగా ఆలోచించండి, ఈ శరీరము యొక్క బయట చర్మం ఏదైతే ఉందో ఇది నాకు ఒక హద్దుగా అనిపిస్తుంది. అర్థమైందా? నేను ప్రపంచము, ఈ 2 పదాలకి మధ్య గీత ఏది చెప్పండి? చర్మమే గీత, చర్మమే గోడ. నేను అని దీంట్లో ఉన్నదన్నిటినీ నేను అనుకుని అంటున్నాను. దీనికంటే బయట ఉన్నది ప్రపంచం, అది ప్రపంచం, అది ప్రపంచం, అది అన్నీ ప్రపంచం. కానీ నేను అన్నప్పుడు అది కాదుగా, నేను వేరు. కాబట్టి నన్ను ఈ ప్రపంచాన్ని వేరు చేసేది ఏమిటి? చర్మం. ఈ చర్మం అనే ఒక గోడ, ఇలాగ చర్మం తయారై లోపల ఉన్నటువంటి బోనల్ స్ట్రక్చర్ తయారై మాంసపిండం అన్నీ తయారై లోపల ఒక వ్యక్తీకరింపబడ్డటువంటి ఒక రూపం. ఈ రూపం ఏదైతే ఉందో అది నన్ను ప్రపంచాన్ని వేరు చేస్తుంది. నిజంగా ఒక్క రహస్యం ఏంటనంటే, బయట ఏదైతే ఉందో పంచభూతాలు, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, ఇవన్నీ ఉన్నాయిగా, లోపల కాదు, చర్మం కాదు, అన్నీ అదే. బయట లోపల ఉండేది ఒకటే పంచభూతాలు. అందుకనే మనకు లోపల నీళ్లు తగ్గింది అనుకోండి, ఎక్కడి నుంచి నీళ్లు పోస్తున్నాం? బయట నీళ్లు లోపలికి పోస్తున్నాం. మనకు లోపల ఆకలి ఏర్పడింది అనుకోండి, ఏం చేస్తున్నాం? బయట భూమి నుంచి పండిన పదార్థాలని, భూతత్వాన్ని లోపలికి వేస్తున్నాం. లోపల గాలి ఆడట్లేదు అనుకోండి, అప్పుడు బయట ఉన్న గాలిని లోపలికి నెడుతున్నాం. అర్థమైందా? కాబట్టి లోపల టెంపరేచర్ తగ్గిందనుకోండి, బయట నుంచి టెంపరేచరే లోపలికి వెళుతుంది. కాబట్టి పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచభూతాలు ఇదైనా అదైనా ఒకటే.
పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచభూతాలు ఇదైనా అదైనా ఒకటే, రెండు ఒకటే. కానీ ఈ రెండిటిని విభజన చేసింది ఏంటనంటే రూపము. ఈ పిండమయ దేహం అర్థమైందా? ఏంటిది? మాంసపిండ దేహం. అందుకని ఇప్పుడు సాధకుడు మాంసమయమైన దేహాన్ని నేను అనుకున్నటువంటి వాడు ఇంతకాలం ఇప్పుడు అనుకుంటాడు, చిచి ఇది అది ఒకటే, ఇది కేవలం ఒక వికారం కలిగింది, ఇది ఒక రూపం కలిగింది, బయట రూపం లేకుండా వ్యాపించి ఉంది, గాలి అంతటా ఉంది, అగ్ని అంతటా ఉంది, టెంపరేచర్ అంతటా ఉంది, జలము అంతటా ఉంది, పృథివీ ఉంది, ఆకాశం ఉంది, ఇవన్నీ బయట మహత్తుగా విరాట్గా ఉంది, ఇక్కడ అల్పంగా ఉంది. తేడా అదే. ఇక్కడ అల్పంగా ఉంది, అక్కడ విరాట్గా ఉంది. కానీ ఈ అల్పానికి అదే అందిస్తూ ఉంది. లోపల నీళ్లు తగ్గితే బయట నుంచి నీళ్లు, లోపల భూతత్వం బయట నుంచి భూతత్వం, లోపల గాలి బయట నుంచి గాలి, లోపల టెంపరేచర్ బయట నుంచి టెంపరేచర్, అన్నీ లోపలికి కావలసిందంతా కూడా దీనికి కావలసిందంతా అక్కడి నుంచే. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మనం పీల్చుకునే గాలి లోపల ఉంది కదా, ఆ గాలి ఎక్కడి నుంచి పీల్చుకుంటున్నాం? ఇక్కడి నుంచే పీల్చుకుంటున్నాం. ఇక్కడ గాలికి లోపల గాలికి అడ్డు ఏమిటి చెప్పండి? చర్మం అడ్డు. కీలేదు. ఈ చర్మాన్ని ఒలిచేస్తే లోపలుండే మాంసమయాన్ని తీసేస్తే రెండు గాలే. ఈ భూమికి ఇందులో ఉండే భూతత్వానికి ఏమీ అడ్డు లేదు. ఆ భూమిలో విత్తనం వేస్తే చెట్టుగా మొలిచింది. ఈ భూమిలో ఆహారాన్ని వేస్తే అది మాంసపిండంగా మారిందంతే బస్. ఆ విత్తనం భూమిలో పడి ఒక చెట్టు అయ్యి భూమి యొక్క శక్తినంతా వాడుకొని కండబట్టి మామిడి పండు తయారైంది. ఆ మామిడి కండని మనం తిని మనం మాంసపు కండను తయారు చేసుకుంటున్నాం. భూమిలో పడితే మామిడి కండ తయారవుతుంది, ఇందులో పడితే మాంసపు కండ తయారవుతుంది. తేడా ఏమీ లేదు, కండమే రెండు. కాబట్టి ఒక సాధకుడు పంచభూతాలని బాగా విచారణ చేస్తే దీనికి దానికి ఏమీ తేడా లేదు. ఇంతవరకు ఇది నేను అనుకుని పరిమితమయ్యాను. కాబట్టి ఇప్పుడు నేను ఎదగాలి అనంటే ఏం చేయాలి అనంటే మాంసమయమై ఉన్నటువంటి దేహాన్ని మంత్రమయం చేయాలి. మాంసమయమై ఉన్న దేహాన్ని మంత్రమయంగా చేయగలగాలి. అందుకనే ఒక గురువు మనకు మంత్ర దీక్ష అంటే ఏదో జపమాలు ఇచ్చి మంత్రం ఇచ్చి కూర్చొని జపం చేయమని కాదు, మంత్ర సాధన చేయించాలి. మంత్ర జపం చేస్తే సాధన కాదని గుర్తుపెట్టుకోండి. మంత్ర జపం వేరు, మంత్ర సాధన వేరు. అంటే మంత్రాన్ని జపం చేయడం 10 మాలలు, 20 మాలలు, 30 మాలలు, 100 మాలలు, 1,00,000 మాలలని. మంత్ర సాధన వేరు. అది కౌంట్తో సంబంధం లేదు, అది సాధన. మాలతో సంబంధం లేదు, మనస్సుతోటే సంబంధం. అర్థమైందే? కాబట్టి ఇక్కడ జపమాల తీసుకొని తిప్పడం మంత్ర జపం, అది భౌతిక సాధన. మంత్ర సాధన అనంటే మాల కాదు, ఆ మంత్రాన్ని సాధిస్తూ మంత్రమయమైపోతుంది దేహమంతా. మాంసమయమై ఉన్న దేహము మాంసంగా ఉన్నప్పటికీ అది కూడా మంత్రమైపోతుంది. ఇది కూడా మంత్రస్వరూపమైపోతుంది దేహం. ఎప్పుడైతే అది మంత్రమయమైందో ఆగమశాస్త్రం అంటుంది దేహో దేవాలయ ప్రోక్త. అంతేగాని ఊరికినే దేహం దేవాలయం ఎలా అవుతుందండి? ఇందులో కుళ్ళు చెత్త చెదారం అన్నీ వేసి లోపల మనస్సులో కుళ్ళు కల్మషాలు, శరీరంలో కుళ్ళు కల్మషాలు, తినకూడని పదార్థాలు తిని, తాగకూడని పదార్థాలు తాగి, చెయ్యకూడని పనులు చేస్తూ, ఆలోచించకూడని ఆలోచిస్తూ, లోపల అంత గందరగోళం గజి బిజి చెత్త చండాలంగా ఉంటూ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థ. అదే ఎన్ని మాటలు వద్దు, చేతలు కావాలి మనకు. ఈ మాటలు ఎందుకు? ఎప్పుడైతే ఒక సాధకుడు ఈ భూమికను బాగా గుర్తిస్తాడో, ఈ ఆధ్యాత్మిక సాధనలో ఇది భూమిక, ఇది ప్రాతిపదిక. ఏమిటి? ఈ దేహము, బయట ఉన్న ప్రకృతి. అసలు ఈ దేహము బయట ఏమీ లేదు, ఈ దేహము ప్రకృతి, ప్రకృతే దేహము. దట్స్ ఇట్. కాకపోతే అది విరాట్, ఇది వ్యక్తిత్వం, ఇది అల్పం. తేడా అంతే. మన ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉంది, మనం ఏం చేసాం? భర్త, భార్య, 2 పిల్లలు, వీళ్ళ కోసం
బియ్యం తీసుకున్నాం, మొత్తం బస్తా బియ్యం తీసుకుంటామా? నలుగురికి వండుతారా? లేదు, నలుగురు ఉన్నారు కాబట్టి కొలత పెట్టి 4 గ్లాసులు అందులో పోసా. ఇప్పుడు ఈ బియ్యానికి ఆ బియ్యానికి తేడా ఏంటి? అది మహత్, ఇది వ్యక్తిత్వం. అంటే ఇది ఇప్పుడు నాకు కావాల్సింది, అంతా నాకు అవసరం లేదు, పాడైపోతుంది. అందుకనే ఒకవేళ ఈ ప్రకృతిలో ఉండే గాలంతా భగవంతుడు నువ్వే పీల్చుకొని వదిలాడు అనుకోండి, చచ్చిపోతారు. ఈ భూమంతా నీకు ఇచ్చేస్తాను, ఇంకెవరు ఉండరని ఒకటి ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ ఒక మొత్తం ఈ భూమండలం అంతా 1 కోటి ఎకరాలు అనుకోండి, లేకపోతే కోట్ల ఎకరాలు. మనిషికి ఆశ కదండి అంతా నాకు ఉండాలని. ఇప్పుడు భగవంతుడు రే మొత్తం నీకు రాసిచ్చేశాను, నువ్వే చేసుకో అన్నాడు అనుకోండి, 1 ఎకరం ఇప్పుడు పొలం చేయడానికే ఎవడు దొరక్క చచ్చిపోతున్నాడు, వీడు గోచి ఊడిపోతుంది. ఇప్పుడు ఇన్ని ఎకరాలు వీడు చేసుకోవాలనుకోండి, భగవంతుడు నాకు ఏది వద్దు, చాలు, ఇచ్చింది చాలండి. మొత్తం భూమండలం అంతా మనకు అప్పచెప్పాడు అనుకోండి, మన బ్రహ్మాండం బద్దలవుతుంది, మనకున్నవన్నీ బద్దలవుతాయి. కాబట్టి మొత్తాన్ని ఒక మనిషి భరించలేడు, వాడికి ఎంత కావాలో అంత పెట్టాడు. అందుకనే బయట టెంపరేచరు సెల్సియస్ అని కౌంట్ చేస్తారు, కానీ మనకు లోపల టెంపరేచర్ ఫారిన్ హీట్. మనకు లోపలుండే టెంపరేచరు మానవ శరీరానికి, మానవ ఉపాధికి కావలసిన టెంపరేచర్ పెట్టాడు. ఎంత 98.4 degrees మనకు కావాల్సింది అంతే పెట్టాడు. ఏమండి ఏమిటో భగవంతుడు ఇంకా కొద్దిగా కూడా పెట్టేస్తే 100 అయిపోద్ది కదా. అయ్యి బాబోయ్ 100 అయిపోతే ఏంటి అంటే వీడికి అన్నీ 100కు 100 కావాలన్నమాట. టెంపరేచర్ కూడా 100కు 100 పెట్టేస్తే బాగుంటుంది, వీడికి అన్నీ అంతే మనిషికి ఇంకా. కాబట్టి ఇక్కడ మనం ఒక సాధకుడిగా మేల్కొని కళ్ళు తెరుచుకున్నటువంటి సాధకుడు, ఈ దేహము ప్రకృతి 2 వేరు కాదు, ఈ పంచభూతమే, పంచభూతాల యొక్క వ్యక్తిగతమైన పిండాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇక్కడ ఎన్ని ఉన్నాయో మహాపంచభూతాల యొక్క వ్యక్తీకరింపబడ్డ భూతాలు, పిండాలు. సముద్రంలో ఒక 10 అలలు కొట్టుకొస్తున్నాయి అనుకోండి, సముద్రమే అలలు 10 అలలుగా వస్తుంది. నేనున్నాను అని అంటే పరిపూర్ణానంద ఒక పేరు పెట్టుకున్నాం. ఇంకొక ఆవిడ లక్ష్మి, ఇంకొక ఆవిడ సరస్వతి, ఇంకొక ఆవిడ పార్వతి, ఇంకొక ఆవిడ దుర్గా, ఒక ఆయన శివుడు, ఒక ఆయన రామకృష్ణ, ఒక ఆయన శివకృష్ణ, ఒక ఆయన హరికృష్ణ, ఒక ఆయన బాలకృష్ణ, ఒక ఆయన రామకృష్ణ. ఇలా ఏ పేర్లు మనం పెట్టుకుంటున్నాం. ఈ రూపము దానిదే, పేరు శబ్దం అది కూడా ఈ ప్రకృతిలో ఉత్పత్తి అయింది. ఆకాశ గుణం శబ్దం, అన్ని పంచభూతాలదే సొత్తు, మనది కాదు. నా అనేది ఇక్కడ ఏం లేదు, అన్ని పంచభూతాలు. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అష్టదా ప్రకృతి. అలాగని ఇక్కడ కూడా మనకు ప్రకృతి గురించి మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి అంశం చెప్పారు. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. విన్ని ఇలా తయారైంది. ఇదే బయట ప్రకృతికి, బయట లోపల ఏమీ లేదు. బయట లోపల అని దేన్ని అంటున్నాం? ఇప్పుడు ఒక 200 గజాల స్థలం కొన్నాడు ఒక ఆయన, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలనుకుని ఇప్పుడు ఏంటంటే దాంట్లో పునాదులు అవి తీశాడు. పునాదులన్నీ తీసిన తర్వాత గుమ్మం ముహూర్తం పెడతారు కదా, ఒకటి ఉంటుంది, గుమ్మం ముహూర్తం పెట్టాడు. గుమ్మం ముహూర్తం పెట్టిన తర్వాత గుమ్మం ఇంకా తయారు చేయలేదు, ఇంకా గోడలు కట్టలేదు, పునాదులు తీసి వదిలేశారు. చిన్నది కొద్దిగా గోడ పైకి లేపారు, గుమ్మం ముహూర్తం పెట్టారు. ఇప్పుడు గుమ్మం పెట్టకుండా లోపల బయట అంటాడా? అనలేడు. ఇప్పుడు గుమ్మం బయటికి వెళ్ళండి, గుమ్మం లోపల నిలబడకండి అని అంటే 200 గజాల భూమిలో అసలు 200 గజాలని భూమిని నరకడమే పెద్ద అవివేకం. అది భూమిని దేని నరకలేరు, వీడి స్తోమత అంతే, అది వాడిది.
వాడికి ఇంకా స్తోమత ఉంటే 400 కొంటాడు, ఇంకా స్తోమత ఉంటే 600, ఇంకా ఉంటే ఎకరం, లేకపోతే 10 ఎకరాలు, 100 ఎకరాలు, 1 కోటి ఎకరాలు, ఏదైనా వాడిది. స్తోమత లేదు కాబట్టి 200 వాడు కొనుక్కున్నాడు. భూమిని నిజంగా కొనగలమా? మనుష్యులు వీడి దగ్గర ఉన్నది వాడికి ఇచ్చాడు, వాడి దగ్గర ఉన్నది వీడికి ఇచ్చుకున్నాడు. ఇచ్చింది ఏమిటి? వీడు భూమిని ఇలా ముక్క చేసి పట్టుకెళ్ళి కేక్ ఇచ్చినట్టు ఇవ్వలేదు. అర్థమైందా? భూమి ఇచ్చేశారండి, ఇంకా మాకు భూమి ఇచ్చేశారంటే వాడు ఏమైనా అంతకుముందు ఆ కేక్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడా? లేదు, ఉండేదే. ఏమి ఇచ్చాడంటే కాగితాలు రాసిచ్చాడంతే. వీడికి కాగితాలు అందాయి, వాడికి కాగితాలు అందాయి. వీడికి ఏమందాయి కాగితాలు? భూమికి తగ్గ విలువ 1,00,000 రూపాయలు, లేకపోతే 2,00,000 రూపాయలు అనుకోండి. అదేమిటి 2 లక్షలు డబ్బు అంటే ఏమిటి? మనిషే ఒక పేపర్ తయారు చేసి దాన్ని అచ్చేసి 1,00,000 లేకపోతే 1000 అని దానికి తయారు చేసి దాని కట్టలు నోట్లు చేసి వాడికి అప్పచెప్పాడు. అంటే డబ్బుకి రూపం లేదు, మనం రూపం ఇచ్చాం. ఆ రూపాన్ని వాడికి ఇచ్చాం రూపాయల రూపంలో. వాడేం చేశాడు? భూమిని ఇవ్వలేడు. అందుకని భూమి తాలూకా ఇదంతా వివరాలు రాసి కాగితంలో రాసి కాగితం ఇచ్చుకున్నాడు. ఇద్దరు కాగితాలు మార్చుకున్నారే కానీ ఏమీ వీళ్ళు ఏం చేయలేదు. అంతే, వ్యవహారం అంతే. కాగితాలు వ్యవహారం ఎంత, వీళ్ళంతా పేపర్ పులులే అంతే. వీళ్ళంతా కాగితాలు మారిందే కానీ వీడే డబ్బు ఇచ్చారంటే కాగితం ఇచ్చాడు. ఈ కాగితం ఎవడని? మహావిష్ణు పైనుంచి లక్ష్మీదేవిని తయారు చేసి కింద పడేశాడా? నో, మనిషే కాగితాన్ని చేసి ఆ కాగితంలో ముద్ర వేసి రంగు వేసి ఇది 10 రూపాయలు, ఇది 100 రూపాయలు, ఇది 1,00,000 రూపాయలు, ఇది 1000 రూపాయలని తయారు చేసుకున్నాడు. దాని కట్టలు వీడు పెంచుకుంటున్నాడు. ఇది పట్టుకెళ్ళి వాడికి ఇచ్చాడు. వాడేం చేశాడు? అయ్యా ఇదిగో నీకు 200 గజాలు అడిగా, ఇది తీసుకో అని చెప్పి వాడిచ్చాడు. వాడు భూమిని ఏమన్నా ఇచ్చాడా చేతిలో? నా కాగితాలు కట్ట ఇచ్చాడు. అందుకనే కాగితాలు ఏం చేసుకునేదానికి రా, నాలుగు గీసుకునేదానికి అంటారు కదా, దానికి కూడా పనికిరాదు. ఆఖరికి వాళ్ళు ఎవరో గోక్కుని పట్టుకుపోతారు, వీడన్నీ వదిలేసి పెట్టి పారిపోతాడు. కాగితాలు వ్యవహారమే మనదంతా. మన బతుకంతా కాగితాలతోటే వ్యవహారం. పేపర్ లైఫ్ మనది. ఏం లైఫ్? పేపర్ లైఫ్. అందుకనే ఆఖరికి పేపర్ మీదనే డిపెండ్ అయిన వాడు ఆఖరికి పాపర్ లైఫ్, మొత్తం పాపర్ అయి కూర్చుంటాడు. ఈ పేపరే జీవితంగా పెట్టుకున్నవాడు ఆఖరికి పాపరే కూర్చుంటాడు వాడు. కాబట్టి ఇక్కడ మనకు బాగా విచారణ చేస్తే ఇది అఖండమై ఉంది, ఒకటై ఉంది, యునైట్ అయి ఉంది. దీంట్లో భేదం లేదు. కానీ ఇది పరిధి, దీనికి ఒక రూపం, దీనికి ఒక మాంసపు పిండం, ఎముకలు, ఇవన్నీ తయారై ఒక శరీరంగా మారి ఒక రూపంగా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, పంచభూతాలు ఎలాగైతే ఒక పిండమైందో అఖండమైన బ్రహ్మ కూడా నేను అయ్యాడు. చూడండి, ప్రకృతిలో ఒక పిండం ఎలా తయారైందో మహాభూతాలు ఒక పిండంగా తయారైనప్పుడు మహాతత్వం పరమాత్మ నేను అనే జీవతత్వంగా అయింది. కాబట్టి ఈ పిండము అబద్ధమే, నేను అబద్ధమే. ఈ పిండం ఎలాగైతే పరిధి లేదు, అంతా ఏకమై ఉంది, ఒకటే, అది సత్యం. అలాగనే నేను అనేది కూడా పరిధి లేదు, అఖండమై ఉంది, ఏకమై ఉంది, అది సత్యం. కాబట్టి పిండతః ఏకః వస్తుతః అపి ఏకః. ఈ పిండమయ దేహంతో చూసుకున్న ప్రకృతి నేనే ప్రకృతి. ఈ పంచభూతాలే ఆ పంచభూతాలు. కాబట్టి గుమ్మం బయట గుమ్మం లోపల అనే భావన ఎక్కడొచ్చింది? గుమ్మం పెట్టి ఇది లోపల అది బయట అంటున్నారు. అవునా కాదా? అలాగనే చర్మాన్ని అడ్డు పెట్టుకుని నేను మీరు అంటున్నాం. నిజంగా గుమ్మం బయట ఉండే గాలే గుమ్మం లోపల ఉండే గాలే. గుమ్మం బయట ఉండేది ఆ భూమే, గుమ్మం లోపల ఉండేది ఆ భూమే. గుమ్మం లోపల అదే టెంపరేచర్, గుమ్మం బయట అదే టెంపరేచర్, అన్నీ ఒకటే. అందుకనే నిండార రాజు నిదురించు నిదురయునొకటే, అండరే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరుభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు ఆయన.